హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీషాని. ఈరోజు చికెన్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. నేను ఆల్రెడీ చికెన్ కర్రీని వాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికిద్దాము. వేసేసాను టేస్ట్కి సరిపడా. ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెడతాము. స్టవ్ పైన పెట్టేశాను. దీనిలో నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు. దీనిలో వాటర్ అంతా ఈరిపోయేంత వరకు ఉడికించుకుందాము. మూత పెట్టేద్దాము. కర్రీకి వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అల్లం, వెల్లుల్లి, కొంచెం ధనియాలు, చెక్క, లవంగం, యాలుకలు, గసగసాలు, సోంపు, కొంచెం జీడిపప్పు. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. పేస్ట్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కర్రీ బాయిల్ అవుతుంది. వాటర్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము. వాటర్ అంతా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాము. నేను ప్యాన్ పెట్టేశాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం సరిపడా. ఆయిల్ హీట్ అయింది. దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు మనం ఉడికించుకున్న కర్రీ దీనిలో వేసుకుందాం. వేయించుకున్నాము. ఇట్లా చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. నేను చూపించిన కర్రీ అంతా తీసుకోలేదు. నేను కొంచెం ఫ్రై, కొంచెం గ్రేవీ చేస్తున్నాను. ముక్క కదల్చకుండా వేయించుకోవాలి. కర్రీ 70% వేగింది. ఇప్పుడు ప్లేట్కి తీసుకుందాము. తీసేసాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుందాము. ఇందాక ఆల్రెడీ కొంచెం పసుపు వేసాము. ఇప్పుడు కొద్దిగానే వేసుకుందాము. వేయించుకుందాము. వేయించి తీసుకున్న కర్రీ. ఉల్లిపాయ వేగిపోయింది. నేను తీసుకున్న కర్రీకి తగ్గట్టుగా పేస్ట్ వేసుకుంటున్నాను. వేయించుకుందాం. ఇది కూడా మసాలా ఆయిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేద్దాము. నేను ఒక్క టమాటా తీసుకున్నాను, చిన్నది. దీన్ని కూడా నీట్గా వేయించుకుందాము. మసాలా వేగిపోయింది. కొంచెం కసూరి మేతి వేసాను. దీంట్లో కొంచెం కర్డ్ యాడ్ చేసుకుందాము. నీట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము. నీట్గా మిక్స్ అయిపోయింది కదా. దీంట్లో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకుందాము. ఒకసారి తిప్పుదాము. కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను కొంచెం షుగర్ తీసుకున్నాను. అది మీ ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు కర్రీ వేసుకుందాము. ఒకసారి తిప్పుదాము. చూసారు కదా. ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం వేడి నీళ్ళు పోసుకుందాం. దీనిలో మీ గ్రేవీకి తగ్గట్టుగా పోసుకోండి. నేనైతే కొంచెమే పోసుకుంటున్నాను. ఈ లెగ్ పీస్లు నేనేం వేయించలేదు. ఫ్రై కానీ ఉంచితే మా పిల్లలు గ్రేవీలో వేయమన్నారు. ఇప్పుడు మూత పెట్టేసేద్దాము. కర్రీ కన్సిస్టెన్సీ చూద్దాము. చూసారు కదా ఎంత కరెక్ట్గా ఉందో. ఇలా ఉన్నప్పుడే మనం కొత్తిమీర వేసుకుందాం. దీనిలో ఒకసారి తిప్పుదాము. ఒక 5 minutes ఉడకనిద్దాము. చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది. దీని కన్సిస్టెన్సీ చూద్దాము. ఇట్లా ఉన్నప్పుడే తీసుకుందాము. ఇది వచ్చేసి రైస్లో కదా. స్టవ్ ఆఫ్ చేద్దాము. చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.